హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, నేనైతే ఇప్పుడు ఆటోలో రాష్ట్రపతి నిలయంకి వెళ్తున్నామండి. రామ్కి ఆఫీస్ ఉంది కాబట్టి తను ఇంట్లోనే ఉన్నారు. ఇంకా మేమైతే ఆటోలో వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మొన్న లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, మొన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరిగింది. స్కూల్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది వీళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్కి. షార్ట్లో చెప్పాను ఆల్రెడీ. ఓకే అండి, ఇక్కడైతే వచ్చేసాము రాష్ట్రపతి నిలయంకి. ఫస్ట్ టైం అండి నేను చూడడము రాష్ట్రపతి నిలయం. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఒక్కసారన్నా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఎంత మంచిగా ఉందో. ఒకప్పుడు ఈ రాష్ట్రపతి నిలయంకి ఎవరిని అలౌ చేసేవాళ్ళు కాదంట, కానీ ఇప్పుడు ఒక 5 years బ్యాక్ నుంచి అలౌ చేస్తున్నారు రాష్ట్రపతి నిలయాన్ని. అందరూ చూడొచ్చు, అందరూ ప్రజలు కూడా అందరూ చూడాల్సిన మంచి ఒక చక్కటి ప్లేస్ అని అందరికీ తెలియాలి. మన ప్రజలకు కూడా, మనని ఎన్నుకున్న మన ప్రజలకు కూడా ఇందులోకి రావడానికి అవకాశం కల్పించాలని నిజంగా అండి ప్రభుత్వం ఒక మంచి డెసిషన్ తీసుకొని మనకి ఈ రాష్ట్రపతి నిలయాన్ని చూడడానికి మనకి పర్మిషన్ అనేది ఇచ్చిందంట. నిజంగా అసలు ఎంట్రీ ఫీజు వచ్చేసి జస్ట్ 50 రూపీస్ అండి. 50 రూపీస్కి మనం ఎవరమైనా ఫ్యామిలీస్తో మంచిగా చక్కగా చూడొచ్చు. డే మొత్తం కూడా స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే మంచి ప్లేస్ అండి. మంచిగా బ్యూటిఫుల్గా ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా మంచిగా పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఒక్క రోజున హ్యాపీగా ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో టైం స్పెండ్ చేయొచ్చండి. చాలా పెద్దగా ఉందండి. అసలు మనకి తిరగడానికి ఒక 2-3 days పడుతుంది. అంత పెద్దగా ఉంది రాష్ట్రపతి నిలయం అయితే. చాలా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకి 2 గేట్లు ఉంటాయండి. గేట్ 1 నుంచి మనం ఫస్ట్ గేట్ 1 నుంచి వెళ్ళి ఇక్కడ మేము గేట్ 1కి వచ్చాము. గేట్ 1లోకి లోపలికి వెళ్తే మనకి బ్యాగ్స్ ఉంటాయి కదా, మన దగ్గర లగేజ్ ఏమైనా ఉంటే దాన్ని మనం స్కాన్ చేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్కాన్ చేయించుకునే రూమ్ ఉంటుంది ఒకటి. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి మనం స్కాన్ చేయించుకోవాలి. ఫస్ట్ టైం రావడం వల్ల అసలు నాకైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యానండి. అసలు ఏది ఎక్కడ ఎటువైపు ఉందో అస్సలు అర్థం కాలేదు. ఇంకా అక్కడ మిలిటరీ స్టూడెంట్స్, ఎన్సిసి స్టూడెంట్స్ ఉన్నారు, మిలిటరీ స్టూడెంట్స్. వాళ్ళని అడిగి తెలుసుకోవడం వల్ల కొంచెం ఈజీ అయింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అక్కడే ట్రైనింగ్ అక్కడే చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ అంతా తెలిసే ఉంటుందండి రాష్ట్రపతి నిలయం గురించి. ఎందుకంటే ఇంకా ఎప్పుడు అక్కడే ఉంటారు కాబట్టి. ఓకే అండి, ఇక్కడైతే స్కూల్ బస్సెస్ చూస్తున్నారు కదా, స్కూల్ నుంచి ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయంట ఈరోజు కూడా. అంటే ఒక 10 days వరకు మనకి ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు రాష్ట్రపతి నిలయంలో. కాబట్టి ప్రతి స్కూల్ నుంచి ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడైతే మీకు చెట్లు చూపిస్తున్నాను. నిజంగా అండి అసలు మొత్తం రాష్ట్రపతి నిలయం మొత్తం మనకి చెట్లే కనిపిస్తాయి. పచ్చదనం, ఎటు చూసినా రంగురంగుల రకరకాల పూల చెట్లు. అసలు మనం ఎప్పుడు చూడని పూల చెట్లు కూడా ఉన్నాయండి, కొత్త కొత్త పూల చెట్లు. చాలా చాలా బాగా అనిపించాయి. ఓకే అండి, ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేను స్కాన్ చేయించుకోవాలని చెప్పాను కదా, లగేజ్ మనం తీసుకెళ్ళిన లగేజ్ ఇలా మనం స్టూడెంట్స్ అందరూ ప్రతి ఒక్కరూ చెప్పించుకోవాలండి స్కాన్ ఖచ్చితంగా. ఎందుకంటే లగేజ్లో మనం ఏమన్నా తీసుకొచ్చినా కూడా అవన్నీ మనకి ఇక్కడ స్కాన్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది. కాబట్టి అక్కడ ఫస్ట్ స్కాన్ చేయించుకున్నాక వాళ్ళు మనకు ఒక చిన్న స్లిప్ ఇస్తారు. అది తీసుకొని మనం మన లగేజెస్తో పాటు మనం వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, ఇంకా మేమైతే ఇక స్కానర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వెళ్ళి మళ్ళీ గేట్ 2కి వెళ్ళాలంట. మాకు గేట్ 2 ఎక్కడ ఉందో అర్థం కాలేదు. ఎందుకంటే గేట్ 1 వచ్చేసి ముందు ఉంటుంది, మనకి గేట్ 2 వచ్చేసి కొంచెం ముందుకు వెళ్తే గేట్ 2 కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గేట్ 2 అని ఉంది బోర్డు మీద. మనకి ఆ గేట్ 2 ఎదురుగా మనకి కనిపిస్తుంది. ఇంకా మేమైతే చెప్పాను కదా, నేనైతే ఎన్సిసి స్టూడెంట్స్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళాము. వాళ్ళని అడుగుతూ తెలుసుకుంటూ వెళ్ళాను కాబట్టి చాలా ఈజీగానే అనిపించింది. ఫస్ట్ అయితే అసలు చాలా కన్ఫ్యూజ్ అయ్యాము. అంటే ఫస్ట్ టైం అయితే కన్ఫ్యూజ్ అవుతాం, కానీ సెకండ్ టైం అయితే చాలా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనిపించింది.
ఓకే అండి, ఇక్కడైతే చూస్తున్నారు కదా, అసలు అన్ని స్కూల్ స్టూడెంట్స్ ఎంత బాగా క్యూ పద్ధతిలో చక్కగా తీసుకెళ్తున్నారు టీచర్స్ అయితే. ఎందుకంటే అది నడవడానికి కూడా చాలా ఎక్కువగా ఉందండి. అసలు లోపల నిజంగా పిల్లలు ఎలా నడిచారో తెలియదు, కానీ మనకి వెహికల్స్ కూడా ఉంటాయి, తీసుకెళ్ళడానికి వెహికల్స్ ఉంటాయి, మోటార్ వెహికల్స్ ఏవో సంథింగ్ ఉంటాయని చెప్పారు మేడం. కానీ ఇంకా నేనైతే ఇంకా అందరూ వెళ్తున్నారు కదా అని వాళ్ళ వెంట వెళ్ళాను. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అయితే మాకు అర్థమైపోయింది. ఇంకా ఇక్కడ మనం తీసుకున్న స్లిప్ట్ ఇచ్చారని చెప్పాను కదా, ఆ స్లిప్ట్ మనం వీళ్ళకి చేయాలి. వాళ్ళకి ఇస్తే ఆ స్లిప్ట్ తీసుకొని మన నేమ్స్, మనం ఎవరెవరం రాష్ట్రపతి నిలయంకి వచ్చామో అన్నది వాళ్ళకి తెలియాలి కదా. కాబట్టి మనం నేమ్స్ అనేవి వాళ్ళు రాసుకుంటారు. అన్నీ మన స్లిప్ట్ ఇవ్వగానే వాళ్ళు నేమ్స్ రాసుకుంటారు. మన నేమ్స్ రాసుకొని మనల్ని పంపిస్తారు. కానీ చాలా చాలా బాగుందండి నిజంగా. అసలు ఫస్ట్ టైం నేను చూడడము, ఎప్పుడు వెళ్ళలేదు. అంటే రాష్ట్రపతి నిలయంకి అలౌ చేస్తారా అని కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడు పంపించరేమో అనుకునేదాన్ని. కానీ లాస్ట్ 5 years 10 years నుంచి కూడా మనకి చూడడానికైతే పర్మిషన్ అనేది ఉందంట. 50 రూపీస్కి మనం హ్యాపీగా ఎవరమైనా విజిట్ చేయొచ్చు ఫ్యామిలీస్తో. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ వేరే స్కూల్ వాళ్ళకి ముగ్గుల పోటీలు కూడా పెట్టారండి. ఒక్కొక్కరు ఎంత బ్యూటిఫుల్గా వేస్తున్నారో చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుందండి. పిల్లలందరూ చక్కగా మంచిగా పార్టిసిపేట్ చేశారు. ముగ్గుల పోటీ, అలాగే డ్రాయింగ్, ఇవన్నీ కూడా చాలా చాలా బాగా చేశారు. ఇందులో రాష్ట్రపతి నిలయంలో చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుందండి. మనకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి, అంటే ఇప్పుడు ప్రైజెస్కి ఒక ప్లేసు, ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరగడానికి ఇంకొక ప్లేసు, ముగ్గుల పోటీలకు, ఇలా మొత్తం ఎంత పెద్దగా ఉందో నిజంగా రాష్ట్రపతి నిలయము. చూడ్డానికి మనకి 2-3 days పడుతుంది, అంత పెద్దగా ఉంది. చాలా చాలా బాగా అనిపించింది నిజంగా. ఇక్కడైతే ఇంకా ఫైనల్గా రూట్ అయితే తెలిసిందండి. ఇంకా రూట్ వైజ్గా మేము వెళ్ళి మేడంని కలవాలి, ప్రిన్సిపల్ మేడంని. అలాగే ఇంకా పిల్లలకు ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు, ఇంకా అక్కడే వాళ్ళకు కూడా ప్రైజెస్ ఇస్తారు. ఫస్ట్ టైం రావడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యిందండి. నెక్స్ట్ టైము వచ్చినప్పుడు ఇంకా మంచిగా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. చాలా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఎన్ని చెట్లు ఉన్నాయో. అసలు నిజంగా అండి, గ్రీనరీ కోసం పీస్ఫుల్గా ఉండాలి, ఒకరోజు పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలి, ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే చక్కగా రాష్ట్రపతి నిలయంకి రావచ్చండి. ఇక్కడ మన ఫ్లాగ్ చూశారు కదా, ఎంత బాగా ఎగురుతూ ఉందో గాలికి, చాలా చాలా బాగా అనిపించిందండి. అలా మన ఫ్లాగ్ని చూస్తూ ఉండాలనిపించింది, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఓకే అండి, ఇక్కడైతే అందరూ ఎన్సిసి స్టూడెంట్స్ అంట. అందరూ ఎటు చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు వీళ్ళకి, ఎన్సిసి స్టూడెంట్స్కి. కాబట్టి మిలిటరీకి సంబంధించిన అన్ని ట్రైనింగ్లు కూడా మనకి ఇక్కడ జరుగుతాయంట. ఓకే అండి, ఇది వచ్చేసి మెయిన్ బిల్డింగ్ అనమాట. ఇక్కడ మనకి రాష్ట్రపతి వచ్చినప్పుడు స్టే చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ ఎన్సిసి స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారండి. ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు స్టూడెంట్స్ అయితే వస్తారు. ఇక్కడైతే మా స్కూల్ ప్రిన్సిపల్ మేడం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలందరినీ చక్కగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. జస్ట్ ఒక సింపుల్ పర్ఫార్మెన్స్ ఒకటి ఉంది, అందుకే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడైతే చెట్లు చూస్తున్నారు కదండి, ఎన్ని రకాల పూల చెట్లు ఉన్నాయో. నిజంగా అసలు చాలా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఒక్కసారైనా విజిట్ చేయాలి అనిపిస్తుంది, అంత బాగుంది రాష్ట్రపతి నిలయం అయితే. నిజంగా అసలు ఎటు చూసినా మనకి గ్రీనరీ, చెట్లు, పచ్చటి చెట్లు,
మంచి రకరకాల పూలు, అసలు ఎన్ని రకాల పూలు ఉన్నాయో చెప్పలేము, అంత పీస్ఫుల్గా ఉంది. చాలా చాలా బాగుంది. ఇదే అండి ఇక్కడ మనకి ప్రైజెస్ ఇస్తారు. గెస్టులు ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ నేనైతే లేట్ అయింది అనుకున్నాను, కానీ నేను వెళ్ళాక కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదండి. జస్ట్ చైర్స్ వేసి ఇంకా స్టూడెంట్స్ అందరూ వచ్చాక ఇంకా స్టార్ట్ చేశారు. గెస్టులు కూడా వచ్చారు. ఇంకా గెస్టులు వచ్చాక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అటు సైడ్ ఆపోజిట్లో కూడా ఇంకొకటి ఉంటుంది. ఇటు రెండు వైపులా మనకి ఇది పెట్టారు. ఓకే అండి, రాష్ట్రపతి నిలయం ఎలా ఉంటుందో మనకి మంచిగా ప్రొజెక్టర్లో చూపిస్తున్నారు, చూడండి. ఓకే అండి, ఫైనల్గా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ స్టార్టింగ్ అయితే మంచి సాంగ్తో పిల్లలతో డ్యాన్స్ వేయించారు. చాలా చాలా బాగుందండి. మంచి మిలిటరీ సాంగ్స్ ఉంటాయి కదా మనకు మూవీలో, ఆ సాంగ్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని చేశారు. చాలా చాలా బాగా చేశారండి పిల్లలు అయితే. నేను సాంగ్ అయితే పెట్టట్లేదండి, కాపీరైట్స్ వేస్తారు యూట్యూబ్ వాళ్ళు, కాబట్టి సాంగ్ నేను పెట్టకుండా జస్ట్ మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు.
నెక్స్ట్ మా పిల్లల పర్ఫార్మెన్స్ వచ్చేసింది. చాలా చాలా బాగా చేశారండి. అసలు నిజంగా స్టేజ్ ఫియర్ ఉంటుంది కొంతమంది పిల్లలకి, కానీ అసలు స్టేజ్ ఫియర్ అనేది లేకుండా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పటి జనరేషన్ అయితే నిజంగా అండి, ఇప్పటి జనరేషన్ పిల్లలకి ఎక్కువగా స్టేజ్ ఫియర్ కూడా ఉండట్లేదు. ఒకప్పుడు మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు స్టేజ్ ఫియర్ తోటి చాలా చాలా భయపడే వాళ్ళము. స్టేజ్ పైకి ఎక్కాలన్నా ఏమైనా మాట్లాడాలన్నా కూడా చాలా భయపడే వాళ్ళం. కానీ ఇప్పటి పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. వాళ్ళు ఏదైనా సరే చక్కగా భయం లేకుండా ఎక్కడైనా కూడా పర్ఫామ్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే చాలా చాలా బాగా చేశారండి. ఆల్రెడీ చెప్పాను కదా, 55 ప్రోగ్రామ్స్ జరిగాయండి ఆ రోజు. అందులో మా పిల్లల స్కూల్ వాళ్ళు అయితే థర్డ్ ప్రైజ్ వచ్చింది, థర్డ్ విన్నర్స్ అయ్యారు. చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే 55 ప్రోగ్రామ్స్ అంటే ఈజీ కాదండి. అంతమంది ప్రోగ్రామ్స్లో మా పిల్లల ప్రోగ్రామ్ థర్డ్ ప్రైజ్ రావడం కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ఇలా మున్నాకి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. వాళ్ళకి స్టేజ్ ఫియర్ కూడా లేకుండా ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా కండక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళలో భయం అనేది కూడా ఉండదు. చాలా బాగా చాలా యాక్టివ్గా పర్ఫామ్ చేశారు అందరూ. చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ టైం రాష్ట్రపతి నిలయం చూడడం కూడా నిజంగా నాకు ఒక మంచి అనుభూతినిచ్చింది. చాలా చాలా బాగుందండి. ఓకే అండి, ఇది వచ్చేసి రాష్ట్రపతి నిలయంలో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా కండక్ట్ చేస్తుంటారు, అలాగే లోపలంతా ఎలా ఉంటుంది అన్నది మనకి చిన్న ప్రొజెక్టర్లో చూపిస్తారు, చూడండి. ఓకే అండి, గెస్ట్లు వచ్చారని చెప్పాను కదా, ఇంకా అందరూ అయితే స్పీచ్లు ఇచ్చారు. ఈసారి ఇచ్చిన స్పీచ్లో నాకు ఒకటి బాగా నచ్చిందండి, నో లీడర్ వితౌట్ క్యారెక్టర్. నిజమే కదా, చాలా టైం పట్టిందండి నిజంగా. అయిపోయేసరికి 11:30 అలా అయింది, 11:30 12:30 అలా అయింది
12:30కి అయిపోయింది. అసలు మేము ఎప్పుడు 9కి వచ్చాను. 9కి వస్తే మనకి 12:30 వరకు అసలు నేనైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి. హడావిడి అయిపోయింది. ఫాస్ట్గా వచ్చేసాము. ఇంకా ప్రోగ్రామ్ అయితే కొంచెం బాగానే ఎర్లీగానే అయిపోయింది. ఇంకా అందరికీ ప్రైజెస్ కూడా ఇచ్చారు పిల్లలకు. అలాగే అన్ని స్కూల్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా విన్నర్స్ అందరికీ కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక్కడైతే ఈ మేడం అయితే చాలా చాలా బాగా చెప్పిందండి. అసలు ఎంత బాగా చెప్పిందో. ఇంకా వీళ్ళకు కూడా అందరికీ ప్రైజెస్ ఇచ్చారు. కానీ నిజంగా అండి ఒక మంచి ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. నిజంగా మనం రాష్ట్రపతి నిలయంకి వెళ్ళగానే మనకి ఆ భక్తి అనేది, ఆ భావం, మన దేశం మీద మనకున్న ఆ ఫీలింగ్ అనేది నిజంగా అండి మనకు అర్థమైపోద్ది. అంత మంచి ఫీలింగ్ వచ్చింది నాకైతే రాష్ట్రపతి నిలయంలో అడుగు పెట్టగానే. ఎటు చూసినా కూడా మంచిగా మిలిటరీ సాంగ్స్, మిలిటరీ డ్రెస్సెస్తో పిల్లలు నిజంగా చూస్తూ ఉంటే అసలు మనము కూడా మిలిటరీలో చేరాలి అన్న ఫీలింగ్ వచ్చింది నాకు కూడా. అంత బాగా అనిపించింది. అంటే ఒక మంచి ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది నిజంగా రాష్ట్రపతి నిలయాన్ని చూసినప్పుడు. మనం ఇక్కడైతే చూస్తున్నారు కదా, డెకరేట్ కూడా ఎంత బాగా చేశారో, చాలా చాలా బాగా చేశారండి. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ కూడా వచ్చారండి. అన్ని స్కూల్స్ నుంచి చాలామంది వచ్చారు. చాలా పర్ఫార్మెన్సెస్ కూడా జరిగాయి ఆ రోజు. కానీ ఇంకా మాకు చెప్పాను కదా, మీ మొన్న ప్రోగ్రామ్ అయిపోయేసరికి 12:30 అలా అయింది. ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేము మళ్ళీ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2:30 అలా అయింది. ఓకే అండి, ఫైనల్గా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే పిల్లలు కూడా ప్రైజ్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరికీ గ్రూప్ మొత్తం కలిసి చక్కగా ప్రైజ్ అయితే ఇచ్చారండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయించాలని అనుకుంటున్నాము మేమైతే. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పిల్లలు అయితే చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉన్నారో. ఇంకా అందరూ ప్రిన్సిపల్ మేడం అందరూ చక్కగా గ్రూప్ ఫొటోస్ దిగారు. ఇంకా యాక్చువల్గా అయితే ఆ రోజు మొత్తం మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉందండి. ఇంకా కొద్దిసేపు మధ్యలో ఆగుతూ ఉంది, కానీ కంటిన్యూగా వర్షం వస్తూనే ఉంది. ఓకే అండి, ఇంకా ఎలాగో వచ్చాం కదా, ఒకసారి మొత్తం చుట్టూ అంతా చూడాలని ఒకసారి మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడ ఈ చెట్టు చూశారు కదా, ఎంత వెరైటీగా ఉందో. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి. మనం కావాలనుకుంటే ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతోటి.
ఓకే అండి. నెక్స్ట్ ఈ బిల్డింగ్ వచ్చేసి నాలెడ్జ్ గ్యాలరీ అని ఒక లోపల ఉంటుందండి. మొత్తం చాలా చాలా బాగుంటుంది. అన్ని గ్లాసెస్లో పెట్టి ఉంటాయి. మనకు చూడ్డానికి కూడా చాలా చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈ కార్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు, కానీ కార్ కూడా అలా గ్లాస్లో పెట్టారు. నెక్స్ట్ మన ఓల్డ్ అప్పటి రాజకీయ నాయకులు ఉంటారు కదా, పొలిటీషియన్స్, వాళ్ళందరివి ఫొటోస్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళందరి ఫొటోస్ కొన్ని అలా కొన్ని ఫొటోస్ అయితే అన్నీ పెట్టారు. చాలా చాలా బాగుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.